ఏపీలో 11 మున్సిపల్ కమిషనర్లకు స్థల చలనం కలిగింది. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా డి పావని, అనంతపురం డిప్యూటీ కమిషనర్గా ఎం అంజయ్య, నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్గా ఆర్ వెంకట్రామిరెడ్డి, ఇక తిరుపతి అదనపు కమిషనర్గా యు శారదాదేవి నియమితులయ్యారు. పెడన మున్సిపల్ కమిషనర్గా డి కొండయ్య, ప్రొద్దుటూరు మున్సిపల్ సహాయ కమిషనర్గా ఎం మంజునాథ్ గౌడ్, చీరాల మున్సిపల్ కమిషనర్గా డానియల్ జోసెఫ్ను నియమించింది సర్కార్. ఇక ఇప్పటి వరకు చీరాల మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అబ్దుల్ రషీద్ బదిలీ అయ్యారు. ఇక ఎంఏయుడి కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని కూడా అబ్దుల్ రషీద్ను సర్కార్ ఆదేశించింది. రాజంపేట మున్సిపల్ కమిషనర్గా లక్ష్మీనారాయణ, గ్రేటర్ విశాఖ జోనల్ కమిషనర్గా విఈపి నాయుడు, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్గా జి వెంకటరామిరెడ్డి నియమితులయ్యారు. ఇక ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఎస్ బేబీని మత్స్యశాఖ రెవెన్యూకు కేటాయించారు. కనిగిరి మున్సిపల్ కమిషనర్గా పి శ్రీధర్